క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు, పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు, మరియు సువిశేషం లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు. మన మంచి కాపరి క్రీస్తురాజు, క్రీస్తురాజు పరలోక రాజ్యమునకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజ్యము రావాలి, ఆయన రాజ్యంలో మనము ఉండాలి. క్రీస్తురాజునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రీస్తురాజు మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాం. ఈ దైవార్చన సంవత్సరంలో ఇది చివరి ఆదివారం. ఈ పండుగ ప్రపంచానికి, సమస్త చరిత్రకు యేసుక్రీస్తే ఏకైక నిజమైన రాజు అని ప్రకటిస్తుంది. కథోలిక శ్రీసభలో 11వ పయస్ పోపు గారు 1925వ సంవత్సరంలో క్వాస్ ప్రీమాస్ అను అపోస్తోలిక లేఖ ద్వారా ఈ పండుగను స్థాపించారు. పోప్ పయస్ గారు ఈ పండుగను స్థాపించటానికి ప్రధాన కారణం లౌకికవాదం పెరగడం మరియు ప్రపంచంలో రాజకీయ అస్థిరత నెలకొనడం. 1920లలో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక ప్రభుత్వాలు శ్రీసభ అధికారాన్ని, దైవశక్తిని పూర్తిగా విస్మరించాయి. మతపరమైన విలువలకు వ్యతిరేకంగా నిలబడడం ప్రారంభించాయి. ఈ ధోరణిని ఎదుర్కోవడానికి మరియు క్రీస్తు సర్వాధికారమును పునరుద్ఘాటించటానికి ఈ పండుగను కథోలిక శ్రీసభలో స్థాపించటం జరిగింది. ఏ రాజకీయ సంస్థ కానీ, లౌకిక నాయకుడు కానీ క్రీస్తురాజు స్థానాన్ని భర్తీ చేయలేరని, మరియు క్రీస్తు రాజరికం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, సామాజిక రాజకీయ రంగాలకు కూడా వర్తిస్తుందని ఈ పండుగ ప్రకటిస్తుంది. క్రీస్తు రాజ్యం శాంతి మరియు న్యాయంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో శాంతిని సాధించాలి అంటే ప్రజలు మరియు దేశాలు యేసుక్రీస్తు యొక్క ధర్మాన్ని అంగీకరించాలి. పోప్ పయస్ గారి మాటలలో, ప్రజలు మరియు దేశాలు తమ జీవితాల నుండి క్రీస్తును బహిష్కరించినంత కాలం ఆయా దేశాలకు శాంతి అనేది ఉండదు అని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆరంభంలో ఈ పండుగ పేరు మన ప్రభువైన యేసుక్రీస్తు రాజు అని పిలువబడేది. 2వ వాటికన్ కౌన్సిల్ సంస్కరణల తరువాత విశ్వవిభుడైన క్రీస్తు రాజు అని 6వ పాల్ పోపు గారు మార్చడం జరిగింది. పండుగ తేదీ కూడా 1925 నుండి 1969 వరకు ఈ పండుగను అక్టోబర్ నెల చివరిలో కొనియాడేవారు. 1969 నుండి సామాన్య కాలంలో వచ్చే చివరి ఆదివారమున కొనియాడబడటం జరుగుతుంది. ఈ తేదీ మార్పుకు గల కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు యొక్క రాజరికం కేవలం ఒక ప్రత్యేక సందర్భానికి కాదు, మొత్తం దైవార్చన ఆరాధన సంవత్సరం ముగింపు మరియు నిత్యత్వానికి సంకేతం అని నొక్కి చెప్పటానికి ఈ పండుగ యొక్క తేదీని మార్చబడటం జరిగింది. ఇది ఆగమన కాల ప్రారంభం కావడానికి సరిగ్గా ముందుగా వస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజరికం యొక్క పునాది ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంది. 1, ఆయన జన్మము ద్వారా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆయన సృష్టికర్త మరియు విమోచకుడు. సమస్త సృష్టి ఆయన ద్వారా మరియు ఆయన కొరకు సృష్టించెను అని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో చదువుతున్నాం. ఈ కారణము చేత సమస్తము ఆయనకు విధేయత చూపాలి. 2వది విమోచన ద్వారా. క్రీస్తు తన రక్తాన్ని శిలువపై కార్చి మానవాళిని పాపము నుండి విమోచించారు. కాబట్టి ఆయన కేవలము రాజు మాత్రమే కాదు, మన రక్షకుడు కూడా.
మూడవది అధికారము ద్వారా. క్రీస్తుకు శక్తి, శాసన అధికారం, న్యాయ నిర్ణయాధికారం మరియు కార్యనిర్వహణ అధికారము ఉండటం వలన. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజరికం యొక్క స్వభావం ఏమిటంటే మొదటిగా ఆధ్యాత్మికం. క్రీస్తు రాజ్యం ప్రధానంగా ఆధ్యాత్మికమైనది. ఇది సత్యం మరియు జీవం యొక్క రాజ్యం, పవిత్రత మరియు కృప యొక్క రాజ్యం, న్యాయము, ప్రేమ మరియు శాంతి యొక్క రాజ్యం. ఈ రాజ్యం మనుషుల హృదయాలలో ఎప్పుడు కూడా రాజ్యమేలుతూ ఉంటుంది. రెండవది సార్వజనీనం. క్రీస్తు యొక్క అధికారం కేవలం కథోలికులకు లేదా క్రైస్తవులకు మాత్రమే పరిమితమైనది కాదు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి మరియు ప్రతి దేశానికి ఆయన రాజ్యము విస్తరించి ఉంటుంది. మూడవదిగా లౌకిక రంగములో ప్రభుత్వాలు మరియు దేశాల పాలన కూడా క్రీస్తు రాజు ధర్మానికి లోబడి ఉండాలి. మతపరమైన అంశాలలో శ్రీసభకి క్రీస్తు రాజు ప్రతినిధిగా పూర్తి స్వాతంత్ర్యము ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు పండుగ యొక్క ప్రయోజనాలు ఏమిటంటే, మనుష్యులు తమ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాలలో క్రీస్తును రాజుగా అంగీకరించాలి. సమాజంలో మర్యాద, న్యాయము మరియు సహకారము పెరగాలి. ప్రజలు ప్రభుత్వాన్ని తమ రాజును గౌరవించే విధంగానే గౌరవించాలి. యేసుక్రీస్తు రాజుగా ప్రపంచం అంతటా ప్రభుత్వాలు ఆయనను గౌరవించాలని మరియు ఆయన చట్టాలలో చేర్చటానికి ప్రయత్నించాలని ప్రోత్సహించటం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలలో మనము 3 ముఖ్యమైన అంశాలను ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి రాజ్యాభిషేకం, రెండవది సర్వాధిపత్యం, మూడవది సింహాసనం. మొదటి పఠనం దావీదు రాజ్యాభిషేకం గురించి తెలియజేస్తుంది. దేవునిచే అభిషేకింపబడిన దావీదు ద్వారా క్రీస్తు రాజరికానికి పూర్వ సంకేతాన్ని ఈ మొదటి పఠనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈనాటి మొదటి పఠన నేపథ్యం ఏమిటంటే, ఇజ్రాయేలీలకు ఫిలిస్తీయులకు మధ్య జరిగిన యుద్ధంలో సౌలు రాజు మరియు అతని కుమారులు మరణించటం జరిగింది. సౌలు తరువాత తమను కాపాడగల నాయకుడు దావీదేనని, అతడు దేవుని యొక్క కృపను పొందినవాడని ఇజ్రాయేలు ప్రజలు గట్టిగా నమ్మారు. అందుకే ఇజ్రాయేలీయుల తెగల నాయకులందరూ కలిసి హెబ్రోనున దావీదు యొద్దకు వచ్చి తమకు రాజుగా, నాయకుడుగా, కాపరిగా ఉండమని ప్రాధేయపడ్డారు. దావీదును రాజును చేయటానికి ఇజ్రాయేలు గోత్రాల పెద్దలు తెలిపిన కారణాలు ఏమిటంటే, ఒకటి, దావీదు వారి రక్త సంబంధుడు. సమూయేలు 2వ గ్రంథము అధ్యాయము 5 వచనం 1. రెండవ కారణం ఏమిటంటే, సౌలు పరిపాలన సమయంలో ఇజ్రాయేలు సైన్యానికి నాయకుడుగా దావీదు నడిపించాడు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం మరియు మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఈ విధంగా దావీదు అభిషేకం ఒక ప్రత్యేకమైన బంధాన్ని తెలియజేస్తుంది. దేవుని ప్రజలకు నాయకత్వం వహించటానికి దావీదును దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అతను, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవు అని పిలువబడ్డాడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, రాజు అంటే అధికారము చెలాయించే వ్యక్తి మాత్రమే కాదు, తన ప్రజలను రక్షించి నడిపించే గొర్రెల కాపరి కూడా. అయితే దావీదు రాజ్యం కేవలం ఒక ముందు చూపు మాత్రమే. ఈ భూ సంబంధమైన రాజులందరికీ దేవుని ఎంపిక అయిన దావీదుకు కూడా పరిమితులు ఉన్నాయి. అయితే మన పండుగ యొక్క అసలు రాజు పరిమితులు లేని మరియు శాశ్వతమైనటువంటి రాజు యేసుక్రీస్తు రాజు. దావీదు ఇజ్రాయేలీయుల రాజగుటకు మరియు వారిని సుదీర్ఘకాలము పరిపాలించుటకు ముఖ్య కారణం ఏమిటంటే, అతడు దేవునకు ప్రీతికరమైన వాడగుటచే మరియు దేవునకు నచ్చిన వాడగుటచే. సమూయేలు 1వ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. దావీదు మొదటి నుండి దైవ భయము కలవాడు. దైవ భీతితో దేవుని సహవాసమును పొంది దేవుడిచ్చిన శక్తితో అతనికి అడ్డు వచ్చిన శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని పోరాడాడు.
దేవుని యొక్క సహవాసమే, దైవ భయమే అతనికి విజయాన్ని చేకూర్చింది. దేవుని మాటను దావీదు చూపిన వినయ విధేయతలే అతన్ని సింహాసనముపై కూర్చుండబెట్టాయి. విధేయతే అతని సుదీర్ఘకాలము రాజుగా, దేవుని ప్రతినిధిగా, సేవకుడిగా మన్ననను పొందగలిగేలా చేసింది. దేవుడు అతనికి చేదోడు వాదోడుగా ఉండటం వలననే అతడు కీర్తి ప్రతిష్టలు సంపాదించగలిగాడు. అయితే ప్రియ సహోదరీ సహోదరులారా, ఎప్పుడైతే దావీదు దేవునితో సంప్రదింపులు మానేశాడో అప్పుడే అతని పతనం మొదలైంది. ఎప్పుడైతే స్వతంత్రంగా రాజ్యాన్ని పాలించటం ఆరంభించాడో అప్పుడే అతని జీవితం మసకబారిపోయింది. ఎప్పుడైతే ఇజ్రాయేలు రాజ్యం అధికారం తన సొత్తు అనుకోవడం ఆరంభించాడో అప్పుడే దేవుని అధికారాన్ని నిర్లక్ష్యం చేయటం ఆరంభించాడు. నిజమైన అధికారము దేవునిది. తనకు ఇష్టం వచ్చినట్లు జీవించటము ఆరంభించాడు. పాపం చేశాడు. తన పతనానికి, తన అధోగతికి అతనే కారకుడయ్యాడు. తన ఐశ్వర్యంలో, అధికారంలో దేవుణ్ణే నిజమైన రాజుగా, కాపరిగా, ప్రజలకు అండగా గుర్తించలేకపోయాడు. గుర్తించలేనంతగా అతని హృదయ దృష్టి మందగించింది. అందుచేత దేవుణ్ణి మరచిపోయి తనకు ఇష్టం వచ్చినట్లుగా, తన ఆలోచనలకు అనుగుణముగా నడుచుకున్నాడు. ఈ విధంగా దేవుని నుండి, తన నుండి దావీదు దూరమయ్యాడు. అయితే దానికి భిన్నంగా క్రీస్తు రాజు అన్ని సందర్భాలలో దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నాడు. సర్వదా దేవునికి విధేయుడై ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు. కష్టమైన, నష్టమైన దేవుని చిత్తానికి లోబడి జీవించాడు. అందుకే అతడు, తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. అలాగే తండ్రి దేవుడు చూపిన శిలువ మార్గమునకు వెళ్ళగలిగారు. ఈ బాధాకరమైన శ్రమల మార్గంలో తండ్రి చిత్తాన్ని, దైవ నిర్ణయాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. సైనికులు హింసిస్తున్నా, యూదులు గేలి చేస్తున్నా, దారిన పోయేవారు వెక్కిరిస్తున్నా తండ్రి దేవుని ప్రణాళికను, చిత్తమును తప్ప మరేమీ ఆయనకు కనపడలేదు. అందుకే యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్తుడు సిలువ మీద దిగంబరంగా కొన ఊపిరితో ఉన్న యేసులో రాజును చూడగలిగాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 36వ వచనం నుండి 43వ వచనం వరకు. ప్రియ సహోదరి సహోదరులారా, రాజంటే పరులను అధికారముతో, ఆధిపత్యముతో పాలించటం కాదు, తండ్రి దేవుని మాటను, చిత్తాన్ని పాటించటం. రాజంటే అధికారం చెలాయించటం కాదు, అందరి ఆదరణ, తండ్రి దేవుని యొక్క ఆత్మీయతను పొందటం. రాజంటే స్వతంత్రంగా వ్యవహరించటం కాదు, స్వతంత్రంగా తండ్రి చిత్తానికి అప్పగించుకోవటం. రాజంటే సేవలు చేయించుకోవటం కాదు, సేవలు చేయటం అని క్రీస్తురాజు మనకు నేర్పిస్తున్నారు. అందుకే యేసు తండ్రికి ప్రియమైన వానిగా నిలిచి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజుగా మన నిజ స్వాతంత్ర్యమును, స్వేచ్ఛను మనకు ఒసగారు. అదియే పాపక్షమాపణ. అంధకార శక్తుల నుండి విడుదల చేసి ఉన్నారు. దేవునిలో భాగస్థులను చేసి ఉన్నారు. దేవునితో తిరిగి మనలను తన శిలువ బలి ద్వారా సమాధానపరిచారు. తండ్రి దేవుని రాజ్యంలో మనల్ని కూడా చేర్చుతున్నారు. క్రీస్తురాజు మహోత్సవ సందర్భంగా మనందరికీ ప్రభు ఇచ్చే పిలుపు ఇదే. సంపూర్ణముగా దేవునికి మనల్ని మనము సమర్పించుకోవాలి. దేవుని పాలన, రాజ్యము భూలోకంలో రావాలి. మరి అది మన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 2వ పట్టణం మన దృష్టిని దావీదు నుండి నేరుగా యేసుక్రీస్తు పైకి మళ్లిస్తుంది. ఇది క్రీస్తు యొక్క గొప్ప రాజరికాన్ని, సర్వాధిపత్యాన్ని ఘనంగా ప్రకటిస్తుంది. క్రీస్తు యొక్క సార్వభౌమ అధికారాన్ని మరియు సర్వ సృష్టిపై ఆయనకున్న ఆధిపత్యాన్ని వివరిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం ఇలా చదువుతూ ఉన్నాం. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడుకొని వచ్చెను అని. క్రీస్తు మన రాజు మాత్రమే కాదు, మన విమోచకులు కూడా. ఆయన
అదృశ్య దేవుని స్వరూపం మరియు సమస్త సృష్టికి ఆది సంభూతుడు. అంటే క్రీస్తు ద్వారానే సృష్టి జరిగింది మరియు సమస్తము ఆయన కొరకు మరియు ఆయన ద్వారానే నిలబడుతుంది. ఆయన సంఘమునకు శిరస్సు, శ్రీసభకు శిరస్సు. ఆయన మనందరికీ మధ్యవర్తి. ఈ పఠనం యేసు రాజు అంటే కేవలము భూమికి రాజుగా మాత్రమే కాదని స్పష్టం చేస్తుంది. ఆయన సమస్త అదృశ్య మరియు దృశ్య లోకాలకు రాజు. ఆయన రాజరికం ప్రేమ మరియు సృష్టికి సంబంధించినటువంటిది. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనం రాజు యొక్క సింహాసనాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. ఆ సింహాసనమే సిలువ. ప్రజలు, పరిపాలకులు మరియు సైనికులు ఆయనను ఇతడు ఇతరులను రక్షించను కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని ఎగతాళి చేశారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం. యేసు తన రాజరిక అధికారాన్ని దండించటం ద్వారా లేదా సిలువ నుండి దిగిరావటం ద్వారా చూపలేదు. బదులుగా ఆయన తన రాజరికాన్ని బలహీనత, బాధ మరియు క్షమాపణ ద్వారా వ్యక్తపరిచారు. ఆయన పక్కనే ఉన్న నేరస్తులలో ఒకడు తన తప్పును ఒప్పుకొని, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనము అని వేడుకున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఈ నేరస్తుని ప్రార్థన యేసు రాజరికం యొక్క సారాంశాన్ని మనందరికీ తెలియజేస్తుంది. యేసు తన ప్రాణత్యాగము ద్వారా మనలను రక్షించే రాజు. ఆయన యొక్క వాగ్దానము మన ఆశకు ఆధారంగా ఉంటుంది. అదే, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా జీవితంలో యేసుక్రీస్తు రాజుగా ఉన్నారా? ఆయన నా హృదయము అనే సింహాసనముపై కూర్చొని ఉన్నారా? ఆయన రాజరికం కేవలం దేవాలయ గోడలకే పరిమితమా, లేక మన పనిలో, కుటుంబంలో మరియు ఇరుగు పొరుగు వారిపై ప్రేమను చూపటంలో వ్యక్తపరుస్తున్నామా? దావీదు ఇజ్రాయేలుకు కాపరి అయినట్లుగా క్రీస్తు మనలను తన రక్తము ద్వారా కొని మనకు నిత్య జీవానికి మార్గాన్ని చూపిన మహోన్నతమైన కాపరి మరియు రాజు. ఆయన సిలువ భూమి యొక్క అధికారాన్ని కాకుండా ప్రేమపూర్వకమైన సేవ యొక్క రాజరికాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు మనం ఆయనను మన జీవితానికి, లోకానికి ఏకైక రాజుగా ప్రకటించి ఆయన రాజ్యంలో జీవించటానికి మనల్ని మనము పునరంకితం చేసుకోవాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎల్లప్పుడూ పరలోక రాజు అయిన క్రీస్తు రాజును అనుసరిస్తూ ఆయన వలె మనము కూడా సాటివారి ఎడల ప్రేమను, కనికరమును, క్షమాగుణమును, సహాయ గుణమును కలిగి ఆయన అనుసరణలో ఆయనను పోలి మనం జీవించాలి. మన మంచి కార్యాలతో ఆ కాపరి మేపు మందలోని గొర్రెలమై జీవించి ఆయన సింహాసనాసీనుడై ఉన్న పరలోక రాజ్యమున కుడి ప్రక్కన ఉండులాగున మనము జీవించగలగాలి. తోటివారికి సహాయం చేద్దాం. ఆకలిగొన్న వారికి అన్నం పెడదాం. దప్పిక కొనిన వారికి దాహం తీర్చుదాం. గృహములు లేని వారికి మనకు తోచిన సహాయాన్ని, వారు గృహములను ఏర్పాటు చేసుకోవటానికి సహాయాన్ని చేద్దాం. వస్త్రములు లేని వారికి వస్త్రముల సహాయం చేద్దాం. రోగులను పరామర్శించుదాం. అన్యాయముగా శిక్షకు పాత్రులైన చెరసాలలో ఉన్నటువంటి వారిని దర్శించి వారికి ధైర్యాన్ని, ఓర్పుని చెప్పి దేవుని యందు విశ్వాసముతో జీవించేటట్లు మన వంతు మనము దేవుని కొరకు కార్యాలను చేద్దాం. ఇహలోకమున చేయు సహాయములు పరలోకమున లెక్కించబడతాయని విశ్వసించి ఈ లోక జీవిత వైభోగము పోగొట్టలు కాకుండా ఆ దైవరాజ్యంలో చోటును సంపాదించుకోవటానికి మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్య నిత్య జీవంలో భాగస్థులమవటానికి మనం ఎల్లప్పుడూ కృషి చేయాలి. దేవుడు దీనుల పట్ల ఎంతో దయను చూపించారు. వారి కొరకే నేను ఈ భూమికి వచ్చాను అని సాక్ష్యం ఇచ్చారు. నీవు నేను కూడా దీనులను అసహించుకోకుండా, రోగులను చీదరించుకోకుండా, పేదలను హీనపరచకుండా, తప్పు చేసిన వారిని ఇంకా బాధించకుండా, వస్త్రములు లేక ఇబ్బందులు పడుతున్న వారిని గురించి చులకనగా మాట్లాడకుండా మనందరం కూడా సహాయం చేద్దాం. క్రీస్తు ప్రభువుని మనస్తత్వమును
ఆయన స్వభావమును మనము కూడా కలిగి ఉందాం. పరలోక రాజు క్రీస్తు రాజునకు ఇష్టమైన కార్యములు చేసి ఆయనకిష్టమైన బిడ్డలముగా ఆయన సింహాసనము ప్రక్కన కుడివైపున ఆశీర్వదింపబడిన దీవింపబడిన జనాంగంలో నీవు నేను మనందరము ఉండటానికి నిత్య ప్రయత్నం చేస్తూనే ఆ విధంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. దేనిని గూర్చియు బాధగా, కష్టముగా, భయముగా, చేతకాని వారముగా మనము జీవించవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు. మనలో ప్రేమను, సమైక్యతను, క్షమాపణను, తగ్గింపు గుణమును, సహాయక గుణమును, ఓదార్పు కలిగిన మనస్తత్వమును కలిగి నీతిమంతులు ఉండే నిత్య జీవంలో ప్రవేశించటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. అలా జీవించటానికి మనము కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది, కొన్ని బాధలు, ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అయినప్పటికీ మన పరలోక రాజైన క్రీస్తు రాజును మన హృదయాలలో రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయన అనుసరణలు, ఆయన వాగ్దానములను, ఆయన ఆజ్ఞలను మననం చేసుకుంటూ తుది తీర్పులో నిత్యానందమును పొందుకుందాం. క్రీస్తు రాజు రాజ్యమున జీవించటానికి కావలసిన దైవ సహాయమును, ఆ దేవుని నడిపింపును, ఆ దేవుని అనుసరించే మనస్తత్వమును మంచి కాపరి అయిన రాజు అయిన క్రీస్తు ప్రభుని మందలోని గొర్రెలమై, ఆయన ప్రజలమై, ఆయన అనుసరణలో, ఆయన కనుసన్నులలో ఆయన జీవించమనిన విధముగా జీవించినట్లు మనల్ని నడిపించుమని ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ విశ్వవిభుడైన క్రీస్తు రాజు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు రాజు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.